మీకు కూడా స్టెప్పులు వేయాలనిపించింది కదా? చాలా చాలా యా 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 లోపల నుంచి మొత్తం ఇట్లా వైబ్రేషన్స్ వచ్చేస్తూ ఉన్నాయి, కానీ స్టిల్ ఫుల్ కంట్రోల్గా కూర్చొని చూశాడు. ఎందుకు అంటే January 14th మాత్రం మనం థియేటర్కి వెళ్ళి ఆ డాన్సులన్నీ చూసుకోవచ్చు కాబట్టి. ఓ అమ్మాయిలకి బిస్కెట్ వేయడానికి వచ్చారు మళ్ళీ. థ్యాంక్స్. హీరోకి మాత్రమే ఇచ్చారు, హీరోయిన్లకు ఇవ్వకపోతే ఫీల్ అవుతారని వచ్చినట్టున్నారు ఈ అమ్మాయిలు. Thank you girls, lovely girls. So Big C and KLM Fashion Mall keep loving more proudly presents the pre-release event of Red, powered by Green Metro, Priya Gold, our associate sponsors Vijeta Supermarket, and our digital partner Brochill app. Download the app. Music is on Lahari Music, and event is organized by Shreyas Media, South India's one and only movie promotion agency. is Smart Shankar. సినిమా ఎంత సెన్సేషన్ క్రియేట్ చేసింది, అసలు ఒక కొత్త ట్రెండ్ని సృష్టించింది రామ్. అసలు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలోనే ఇట్ ఈస్ అ న్యూ కైండ్ ఆఫ్ ట్రెండ్. ద లాంగ్వేజ్, ద సాంగ్స్, ద డిక్షన్, క్యారెక్టరైజేషన్ అన్నీ కూడా మరి అది చేసింది రామ్తో కలిసి పూరి జగన్నాథ్ గారు అండ్ చార్మి గారు. సో వాళ్ళ గురించి, వాళ్ళు రామ్ గురించి ఏమంటున్నారో ఒక్కసారి విందాము. పూరి గారు, చార్మి గారు ఎక్కడున్నారు? Hi Ram, Red is releasing finally. Waiting to see you in theater. మీ ఫ్యాన్స్ అందరూ అసలైతే ఆకలితో ఉన్నారు. నీ సినిమా చూసి నేను ఇంటికి వచ్చి నేను కలుస్తాను. ఐ స్టిల్ కాంట్ ఫర్గెట్ అబౌట్ స్మార్ట్. మనం షూట్ చేసిన రోజులు నాకు ఇంకా గుర్తున్నాయి. ఇది వచ్చి ఈ సినిమా చూసి నేను డెఫినెట్గా వచ్చి కలుస్తాను. ఈ రెడ్ సినిమా సూపర్ హిట్ అయ్యి బ్లాక్ బస్టర్ అయిపోయి మా రవికిషోర్ గారికి బోల్డ్ అంత డబ్బు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. రామ్, నువ్వు ఎప్పుడు బాగుండాలి. ఐ లవ్ యూ. థ్యాంక్ యూ పూరి గారు. అండ్ కెన్ వి ఆల్సో హ్యావ్ ద వీడియో బైట్ ఆఫ్ చార్మి గారు ప్లీజ్? Hi Ram, Ravi Kishore garu, Murli garu, a big hi to you all, really missing you all. And Iroj event, the pre-release event of Red, really missing being with you all there. But let's celebrate the success party of Red the film very soon. Baita buzz chala bondi, and even in market, all the people in this field, they are very happy with the way Red has come out and the way Red is creating noise in public. Red the film is going to rock. Just can't wait that everyone comes to the theaters and enjoys this film. And all the best. And Ravi Kishore garu, inka lekkalu modulu pettandi. Love you. రవి కిషోర్ గారు లెక్కలు మొదలు పెట్టేసేయండి. ఓకే, సో ఇప్పుడు 2 యంగ్ మెన్ ఆర్ గోయింగ్ టు కమ్ అండ్ స్పీక్. వీళ్ళు జస్ట్ ఇప్పుడే కాలేజ్లో ఫైనల్ ఇయర్లో చదువుతున్నారు. ఒకళ్ళు సత్య, ఇంకొకళ్ళు రచ్చ రవి. ఏ కాలేజ్ అమ్మా? ఏ కాలేజ్? ఓకే, వీళ్ళు వాటరే. నేను లెక్చర్ అని అనుకుంటున్నావా ఇక్కడ? ఊరుకో. చాలా రోజులైంది కదా ప్రీ రిలీజ్ ఈవెంట్స్ అవి జరిగి, అందుకని మైక్ పనిచేయట్లేదు. ఇచ్చి యా. ఏంటి సత్య, ఏంటి సంగతులు? అయిపోయిందా కాలేజ్? 3rd year చదువుతూ ఉన్నావు. Yes, I completed 9 months of college in the lockdown. So 9 months and then delivery? Wow. Yes. Great. పక్కన ఎవరు? అతనికి మాత్రం మైక్ ఇవ్వకు. సత్య, నువ్వు మాట్లాడు. డోంట్ గివ్ హిమ్ ద మైక్. ఇవ్వకు, మాట్లాడు. ఇప్పుడు అది ఇస్తే పుచ్చుకునే రకం కాదు. నేను మైకుతో పుట్టిన కెమెరా ముందు ఉంటాను ఒట్టేసిన. ఇక్కడికి విచ్చేసిన మన రెడ్ బుల్ సినీ ఇండస్ట్రీకి రెడ్ బుల్ రామ్ హీరో ఫ్యాన్స్, తమ్ముళ్ళు, పవర్, మీ అందరికి లవ్ యూ రా. ఇప్పుడు చెప్తా చూడు. వరకు చెప్పలేదా తమ్ముడు? నేను మీ అందరికి ఒక చిన్న రిక్వెస్ట్. సుమ గారిని నన్ను ఫాలో అవ్వకని చెప్పురా. ఏ ఫంక్షన్ మీద నా కోసం వస్తుంది ఏంటి? రచ్చరవి ఉన్నాడా, నేను ఫంక్షన్ చేస్తా. రచ్చరవి వద్దురా సుమా, ప్లీజ్ రా. దేవుడి దయ వల్ల ఇతను ఏం మాట్లాడుతున్నాడు ఇక్కడ స్పీకర్లో అవుట్పుట్ లేదు. సో నాకేం అర్థం కావట్లేదు. నీకు నువ్వు ఏం మాట్లాడినా సరే ఏదో జఫడా మాటలే అయి ఉంటాయి, నాకు అర్థమైంది.
ఇప్పుడు ఏంటి చెప్పు. నన్ను ఫాలో అవ్వకు. కరెక్ట్, నిన్నెవడు ఫాలో అవుతాడు? కరోనాని నిన్ను ఎవడైనా ఫాలో అవుతాడా? నేనున్నా అనగానే రెడీ అయ్యి వచ్చేసావు. కానీ నేను ఒక మనస్ఫూర్తిగా చెప్తున్నా, స్రవంతి మూవీస్ గురించి ఒక చిన్న మాట చెప్పాలి. సినీ ఇండస్ట్రీలో మేము లిస్ట్ రాసుకుంటాం, ఏ బ్యానర్కి వెళ్ళాలి, ఎలా వెళ్ళాలి అని చెప్పేసి. గీతా ఆర్ట్స్ కానీ, స్రవంతి మూవీస్ కానీ అని. మీ ఎన్నో రోజుల నుంచి స్రవంతి మూవీస్లో ఒక్క మూవీ పడట్లేదురా నేను వెయిట్ చేస్తున్నా. అలాంటిది ఇండస్ట్రీకి రెడ్ బుల్ బాయ్ లాంటి మన హీరో గారి కాంబినేషన్. నన్ను అందరూ కూడా అరే ఎనర్జీగా ఉంటారు అంటారు. ఆ హీరో గారిది కాంబినేషన్ కోసం ఎదురు చూస్తున్నా. ఈ సినిమాలో చేసే కాంబినేషన్ కాదు. నాకు ఒక ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చింది, ఏమన్నారంటే లాస్ట్ 20 seconds ప్లీజ్ రా, ఒక్క మాట చెప్పుకొని రా. పోరా. నన్ను జీవితంలో నువ్వే రా, నన్ను సగం తొక్కేసేది. సరే చెప్పరా. ఓకే, థ్యాంక్ యూ రా. సినిమాలో నువ్వు ఉండవు రవి, కానీ కథలో నువ్వు ఉంటావు అన్నారు, అది చాలు అని ఈ సినిమాలో చేశా. థ్యాంక్ యూ సార్ స్రవంతి మూవీస్కి. అలాగే రామన్న, మీ కాంబినేషన్ చేయాలని నా కోరిక. అది ఎప్పుడో తీరుతుంది అనుకున్నా, నెక్స్ట్ అయితే ఖచ్చితంగా తీరుతుంది. సుమా రికమెండ్ చేయరా. త్రివిక్రమ్ గారు, అబ్బా, నీ మాటలతో తుప్పుపట్టిన నాకు ఇప్పుడే ఇక్కడికి వచ్చేసినటువంటి మన ఇప్పుడు చెప్తా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ గారికి స్వాగతం, సుస్వాగతం. ఎన్ని రోజులైంది త్రివిక్రమ్ గారు మిమ్మల్ని చూసి. అలా వైకుంఠపురంలో అలా లాస్ట్ ఇయర్ ఇలా దడదడలాడించేసి ఆ తర్వాత కొంతకాలం గ్యాప్ తీసుకొని మళ్ళీ ఇప్పుడే ప్రత్యక్షం అయ్యాం మేమందరం కూడా. వెరీ హార్టీ వెల్కమ్ టు యూ అండి. రవి, నీ టైం అయిపోయింది. లేదు, నేను ఒక్కటే రిక్వెస్ట్ సార్, మీరు కనపడ్డారు సార్, నాకొక్కటి బొమ్మ మీరు రాస్తే నా బొమ్మ ఉరుకుతుంది సార్, దండం పెడతా సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. నా కోరిక తీర్చిన సుమ గారికి. అలాగే సత్యన్న, నువ్వు మాట్లాడన్న. లాస్ట్లో ఒరిజినల్ బయటకు వచ్చిందేంటి? లక్డీ కపుల్. ఓకే రవి, సూపర్ రవి, నువ్వు గ్రేట్ అని ఎవరన్నారు? సరే సత్య, నువ్వు మాట్లాడు. అందరికీ నమస్కారం అండి. సరే, అది పక్కన పెట్టు. ఇప్పుడు సిద్ధార్థ్ ఆదిత్య, ఈ వచ్చి కూర్చుంది ఎవరంటావు? సిద్ధార్థ ఆదిత్యనా? రామ్ కదా కూర్చుంటారు. కాదు, ఆదిత్య కానీ సిద్ధార్థ్ కానీ వచ్చి ఉంటారు. సిద్ధార్థ్ కొంచెం సాఫ్ట్, ఆదిత్య కొంచెం రఫ్ అండ్ టఫ్ అంట. అంటే బయటికి చూడడానికి సిద్ధార్థ, లోపల రామ్ ఉంటాడు. ఆదిత్య ఉంటాడు. నువ్వు ఎవరితో ఉంటావు? ఆదిత్యతో ఉంటావా, సిద్ధార్థ్తో ఉంటావా? స్టేజ్ మీద సిద్ధార్థ ఎవరితో ఉంటాలో కూడా మర్చిపోయేలక్క. సరేలే, ప్రస్తుతం ఇక్కడ నాతో ఉండు కానీ చెప్పు, ఇప్పుడు అతనిలో ఏ క్యారెక్టర్ తొంగి చూస్తోంది? ఇట్లా ఇలా గడ్డం ఇలా అనుకుంటూ ఇలా అంటున్నాడంటే అలా అనుకుంటుంటే ఆదిత్య ఆదిత్య కనిపిస్తుంది. మంట మంట. డ్రెస్సింగ్ స్టైల్ మాత్రం సిద్ధార్థ్. యా యా. సో ఈ రెండు డిఫరెంట్ షేడ్స్ ఆఫ్ క్యారెక్టర్స్ మనం January 14th చూడబోతున్నాము. ఆల్రెడీ డైలాగుతోనే మంట పుట్టించేశాడు. ఇప్పుడు ఏంటి వై దట్ మంట? ఈసారి మంట మామూలుగా ఉండదు. January 14 భోగి మంట కన్నా పెద్దగా వెలగబోతోంది. ఓకే, సో ఇప్పుడు చెప్పు సత్య, నువ్వు ఏదైతే చెప్పాలనుకుంటున్నావు. స్పాన్సర్స్ నేమ్స్ కదా, చెప్పు. ఆల్ ది బెస్ట్ టు ది ఎంటైర్ కాస్ట్ అండ్ క్రూ ఆఫ్ రెడ్. స్పాన్సర్షిప్ లేదా వాళ్ళ పేర్లన్నీ చెప్తావేమో నా కో-హోస్ట్. మేనేజ్డ్ బై శ్రేయస్ మీడియా. ఇట్స్ ఎ వండర్ఫుల్ మేనేజ్మెంట్ బై శ్రేయస్ మీడియా. మాట్లాడు కాసేపు, నువ్వే మాట్లాడు. నాకు కొంచెం అంట్లు తోముకొని వస్తాను, వెళ్ళి. థ్యాంక్స్ అండి. అలాగే ఇప్పుడు మనకి షూటింగ్స్ రెగ్యులర్గా అంటే ఆఫ్టర్ 10 అలా స్టార్ట్ అవుతాయి. మా షూటింగ్ 5 o'clockకి స్టార్ట్ అయ్యేది. బికాజ్ ఆఫ్ మా ప్రిన్సిపల్ పెదనాన్న గారు శ్రవంతి రవికిషోర్ గారు. నిజంగా ఆయన నుంచి నేను చాలా నేర్చుకున్నాను. అసలు ఆయన అంటే బొమ్మరిల్లు ఫాదర్లాగా అప్పుడప్పుడు కొంచెం ఇలా కలుపుకుని తినాలి అలాంటివి చెప్తూ ఉంటారు. బట్ ప్రేమతో చెప్తారు కాబట్టి చాలా బాగుంటుంది ఆయనతో వర్కింగ్ స్టైల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ సార్, థ్యాంక్ యూ సార్. మీరు ముందు అదే వెనకుండి మమ్మల్ని ముందుకు నెట్టారు. థ్యాంక్ యూ సో మచ్. అలాగే మా డైరెక్టర్ గారు, సార్ ఇందాక ఏవీలో కుర్రాడు అన్నారేంటి, తిరుపతి నుంచి వచ్చిన కుర్రాడు అన్నారు మిమ్మల్ని. అదొక కాంప్లిమెంట్ కింద ఫీల్ అయ్యాను సార్. అలాగే తిరుమలకేశ్వర్ గారితో పనిచేయడం చాలా బాగుంటుంది. ఎక్కడ యాక్ట్ చేయని ఎవరు అంటే న్యాచురల్ అంటే బిహేవ్ చేయిస్తూ ఉంటారు. నేను ఏ పాడతాను న్యాచురల్ యాక్ట్ చేయనివ్వలేదా? యాక్ట్ చేయని కిషోర్ గారు ఎందుకంటే చెక్ ఇచ్చారు, నేను యాక్ట్ చేయలేదంట. క్యారెక్టర్ని బిహేవ్ చేయిస్తూ ఉంటారు. సో నేను త్రూఅవుట్ రెడ్ మూవీ అంతా చాలా ఎంజాయ్ చేశానండి. 3 బ్యూటిఫుల్ హీరోయిన్స్. ఒక్కొక్కళ్ళ గురించి 2 వాక్యాల్లో రాయండి. ఏది? హీరోయిన్స్ గురించి. హీరోయిన్స్ ఒకే ఒక్క ముగ్గురు గురించి ఒక విషయం చెప్తాను. మాళవిక శర్మ, గ్లామరస్. అమృత, ఇన్నోసెన్స్. నివేత, సీరియస్. సుమ, ఇంటెన్స్. ఫైనలీ నాకు వచ్చిందా ఈ తలకాయ నొప్పి.
ఓకే అలాగే రామ్ గారితో పనిచేయడం చాలా హ్యాపీగా ఉంది. ఆయన గురించి చెప్పాలంటే అంటే బిగినింగ్ నుంచి తెలుసు. సో పర్లేదులే కడుపులో దాచుకో. డెడికేటెడ్ అంటే అంత డెడికేషన్ ఉన్న యాక్టర్ని ఆయనతో పనిచేయడం నాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఎందుకంటే ఈజ్ వెరీ డెడికేటెడ్. మీరు చాలా పెద్ద సూపర్ స్టార్ అయ్యే లక్షణాలు ఉన్న హీరో. సో ఎప్పుడు మీతో పనిచేయడం నాకు చాలా ఇష్టం సార్. థ్యాంక్ యూ. యూర్ వండర్ఫుల్ బీయింగ్ కోస్టర్. ఇట్స్ లైక్ అయిపోయింది, అయిపోయింది. నువ్వు తెచ్చుకున్న స్టాక్ అయిపోయింది. థ్యాంక్ యూ అండి. మైక్ ఇచ్చేస్తే better. ఓకే ఇంకొక విషయం. Okay. Done, 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 done. థియేటర్స్ పాండమిక్ తర్వాత థియేటర్స్ ఓపెన్ అయిన వెంటనే వచ్చిన ప్రేక్షకులందరికీ నేను శిరస్సు వంచి నమస్కారం చెప్పుకుంటున్నాను. ఎందుకంటే మీరు లేకపోతే మేము లేము. థ్యాంక్ యూ. యా, థియేటర్స్కి తప్పకుండా వెళ్ళి అందరూ సినిమాలు చూడాలి. డెఫినెట్లీ. థ్యాంక్ యూ. సేఫ్ అమ్మా, సేఫ్. ఓకే ఓకే. సో ఇప్పుడు అంతగా వాళ్ళు మాట్లాడారు, మీరందరూ ఎదురు చూస్తున్నారు సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుంది అని. అండ్ దేవదాస్ సినిమా దగ్గర నుంచి ఇప్పటి వరకు డిఫరెంట్ క్యారెక్టరైజేషన్స్, ఎప్పటికప్పుడు తన్ని తను డెవలప్ చేసుకుంటూ ఇంకా కొత్తగా ఏం చేయగలను అనేటువంటి ఎక్స్పెరిమెంట్లతో కూడినటువంటి మన హీరో రామ్ కీప్ ఎంటర్టైనింగ్ అస్ మోర్ అండ్ మోర్. ఎస్పెషలీ ఈ రెడ్ మూవీలో ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ లుక్తో కనిపిస్తున్నారు ఫ్రమ్ ఆల్ యువర్ అదర్ మూవీస్. అందులోనూ 2 డిఫరెంట్ క్యారెక్టర్స్. వీఆర్ ఆల్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ January 14th మూవీ రిలీజ్ కోసం. అరే అన్నట్టు సత్య, ఈ బాక్స్ ఎందుకు పెట్టారో అడగడం మర్చిపోయాను నేను. నీకేమైనా తెలుసా? తెలీదా? సరే కనుక్కుంటూ ఉండు. ఈలోపు నేను ఒకసారి మాళవికతో మాట్లాడతాను. హీరోయిన్ మాళవిక టు ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్. మాళవిక శర్మ. Ladies and gentlemen, let me have a big round of applause for our beautiful heroine Malavika. Hey Malavika, how are you doing? Hi, how are you doing? Great. Yeah, మీరు ఇవాళ ఏం మాట్లాడాలనుకుంటున్నారో అది మాట్లాడేయండి. చెప్పండి. Whatever you want to say to the Telugu audience. Yeah. Andraki namaskaram. I can't believe this is really happening. Our film is getting released in 2 days in theaters. And thank you Trivikram sir for gracing this event with your presence. You have made this day more memorable. Being a part of a film in itself is such a privilege. And I am deeply thankful and blessed that I got to be a part of this film. Ravi Kishore sir, I still remember when you told me that now you are part of this film. You told me that welcome to the family, and that's how I have felt working for this film, like a family. Thank you so much sir for giving me this opportunity. Ravi Kishore sir, thank you for believing in me that I could play this beautiful character Mahima. And okay, so about this character, I think this character will always be close to my heart because as an actor, this is the first time I got to play another character. And because I'm a newcomer, I was clueless most of the time on the sets. But sir, you were so helpful and you made me understand the character Mahima. Thank you for being so patient and supportive. Thank you for making me part of this film Red. Ram, తర్వాత thank you Ram for being so supportive and understanding. Arey, let me say now. One of the most beautiful thing about Ram is that
రే 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 మాట్లాడండి రే కొంచెం గ్యాప్ యా దే ఆర్ లైక్ దట్ రామ్ ఫ్యాన్స్ ఫుల్ ఎనర్జీ దే ఆల్సో వాంట్ టు కమ్ అండ్ స్పీక్ యాక్చువల్లీ సో ఇప్పుడు సిద్ధార్థ్ ఆదిత్య ఈ టూ క్యారెక్టర్స్లో హూమ్ డు యూ లైక్ మోర్ సిద్ధార్థ్ ఆర్ ఆదిత్య యా సిద్ధార్థ్ వై Okay. So, thank you, Ram, for being so supportive and understanding. ఓ One of ఈవిడ the ఏం ప్రిపేర్ అయ్యి వచ్చిందో అదే చెప్దామని వచ్చినట్టుంది చట్టం దాని పని అది చేసుకొని పోతుంది హే వై డు యూ లైక్ సిద్ధార్థ్ I want to say. యా దే కెన్ కీప్ యూ లైక్ వెయిటింగ్ లైక్ దిస్ ఫర్ అనదర్ ఎన్ నంబర్ ఆఫ్ ఎపిసోడ్స్ సో యూ టెల్ మీ వై డు యూ లైక్ సిద్ధార్థ్ Let me say. యా టెల్ నో వై డు యూ లైక్ సిద్ధార్థ్ One of the most beautiful thing about Ram is that he is someone. He is someone. నేను ఎవరి మాట వినను వన్స్ ఓకే సో we will give you a short gap before the next person comes. Let's call Amrita also on stage. Come. Arey, let me. Yeah, you can finish. Come, Amrita, you also come. Both of together finish. సత్య చూసి నేర్చుకో ఏం మాట్లాడడానికి ఏం మాట్లాడాలని ఆలోచించావు చూడు పాప ఎంత ప్రిపేర్ అయ్యి వచ్చిందో యా ఎస్ యూ కెన్ కంటిన్యూ దట్ ఈస్ లైక్ రీ రికార్డింగ్ యూ డోంట్ నీడ్ టు స్టాప్ వాట్ యూ హ్యావ్ టు నాకు తెలుగు తెలుసు తెలుగు తెలుసా కొంచెం తెలుసు కొంచెం తెలుసా ఆ కొంచెంలో మాట్లాడేయండి అయితే అందరికీ నమస్కారం థ్యాంక్ యూ ఫస్ట్లీ థ్యాంక్ యూ అందరూ వచ్చినందుకు చాలా థ్యాంక్స్ ఏం లేదు తప్పు వాళ్ళది కాదు ఆల్మోస్ట్ 9 నెలల పాటు ఇంట్లో నోరు మూసుకొని కూర్చోవలసి వచ్చింది అందరూ అమ్మలు నాన్నలు కూర్చో ఎక్కడ పోతున్నావు ఇక్కడ. అంటే ఇవాళ బయటకు వచ్చి ఒక్కొక్కరు విడుదల బిడ్డకి విడుదల అందుకని అరుస్తున్నారు అర్థమైంది ఓకే ఒక్కసారి పాప సైలెన్స్ ఓకే సో థ్యాంక్ యూ ఆల్ ఫర్ కమింగ్ సో త్రివిక్రమ్ గారు థ్యాంక్ యూ ఫర్ కమింగ్ అండ్ గ్రేసింగ్ దిస్ ఈవెంట్ ఫర్ అస్ అంత గ్యాప్ ఇవ్వకమ్మా అంత గ్యాప్ ఇవ్వకు నా పిల్లలు అసలే నాకు హ్యాపీగా ఉంది థియేటర్స్ ఓపెన్ అయింది ఆల్ ది మోర్ హ్యాపీ దట్ మన మూవీ రెడ్ రిలీజ్ అవుతుంది అండ్ ఇట్స్ మై ఫస్ట్ ఫిలిం ఫస్ట్లీ థ్యాంక్ యూ తిరుమల సార్ నాకు ఈ క్యారెక్టర్ ఇచ్చిందికి ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ టు ప్లే దిస్ రోల్ ద క్యారెక్టర్ దట్ ఈజ్ యాక్చువల్లీ డన్ అది ఇంకా ఎలివేట్ చేసి నాకు ఇంకా బెటర్గా నాకు క్యారెక్టర్ ఇచ్చారు సో అండ్ ఆల్సో టు హ్యావ్ దట్ కాన్ఫిడెన్స్ ఇన్ మీ అండ్ టు ఆల్సో నాకు ఎంత తెలుగు వస్తుందో నాకు కాన్ఫిడెన్స్ ఇచ్చి డబ్బింగ్ కూడా మీరు నాకు చేయడానికి అవకాశం ఇచ్చారు సో ఫస్ట్లీ అది థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ అమృత and we have another fantastic dance performance coming but before that she wants to say something else Malavika please they will be giving you re-recording don't stop hey okay continue Okay. Thank you for supporting me and being so understanding, Ram. One of the most beautiful thing about you is that you make an attempt for everyone in the film to shine, and it's not just about you and your character. I feel you are very supportive and you help the other actor and give them ideas. And I got to learn a lot from you. You are someone who thinks out of the box and doesn't believe in templates. As a newcomer, I think you could have given me a hard time on set, but you didn't. And you made it so comfortable for me on sets. And thank you for being a constant support along the way. And, okay thank you No, I have to say one.
Don't cut me off. Sameer sir, thank you for making me look so beautiful on screen. Mani Sharma sir, you have created an incredible album and I love all the songs. And now I want to say something about the actresses. Anything more you can send on WhatsApp to me. No, I want to say it here. Niveta, you are an amazing actor, and I wish we had scenes together, but we don't. And I think as a newcomer, I would have gotten the chance to learn a lot from you if we had scenes together. And Amrita, I think you were apt for the role. You're looking so innocent and beautiful. And thank you to the entire direction team and the technicians and the people who helped me learn my dialogues. And one more thing that my parents will be watching this, so I have to say something about them. I love you, Mummy, Papa, and thank you for being so supportive. And to the audience, I hope you all will love the film. And thank you for being so supportive and thank you so much for your love. Thank you. I am sure this is going to go down history as one of the longest speeches any heroines gave in the Telugu film industry for a pre-release event. Malavika Sharma, you have been amazing. Thank you so much. Thank you. Thank you so much, Amrita. Thank you. ఇలా ఇంకా ఫినిష్ చేయలేదు, నేను కూడా థ్యాంక్ చేయాలి కదా అందరినీ. అవునా? ఒక్క నిమిషం, మనకు ఒక్క డాన్స్ పర్ఫార్మెన్స్ ఉంది, అది అవ్వగానే మీరు మిగిలింది కంటిన్యూ చేద్దరు కానీ, ఓకేనా? యా, లెట్స్ టేక్ అ షార్ట్ బ్రేక్ ఇన్ అమృత అయ్యర్ స్పీచ్ అండ్ వీ విల్ కమ్ బ్యాక్ అగైన్. ఓకే, సో థ్యాంక్ యూ మాళవిక. ఎక్కడున్నాను నేను? ఓకే, ఇక్కడే. ఓకే, సో ఇప్పుడు డించక్ డించక్ సాంగ్ కోసం ఎవరెవరు వెయిట్ చేస్తున్నారు? ఈ సాంగ్ హ్యాస్ మరి ఇంత మంచి హీరో ఎందుకు రామ్ నువ్వు అసలు? అందుకనే వాళ్ళు అసలు ఆపట్లేదు స్పీచ్. ఇది కదా, ఒక పక్కనేమో మంచి ప్రొడ్యూసరు, ఆయన గురించి కూడా చాలా చెప్పాల్సి వస్తుంది. ఇంకో పక్కన మంచి హీరో, మరో పక్కన మంచి డైరెక్టరు. ముగ్గురి గురించి చెప్తూనే టైం మనకి కంప్లీట్గా వాళ్ళు చెప్పేశారు. థ్యాంక్ యూ సో మచ్. వాట్ ఎవర్ ఇస్ రిమైనింగ్ విల్ లిసన్ టు యూ కేర్ఫుల్లీ. ఓకే, సో నౌ లెట్స్ గో ఫర్ ద సాంగ్ ప్రోమో ఆఫ్ డించక్ డించక్. ప్యాసింజరు బండెక్కి 11 గంటలకు పోదామన్నడు బొంబాయికి. సల్లటి వేసి పోగిల సోపించాడే ఒకటికి, హాయి తుట్టి దుప్పటి వేసి దూరిండ మేమబడికి. చుక్కుతల తప్ప మొదలు లేవే రాత్రికి, ఇంజను మొత్తం ఇటెక్కించి జంపయ్యిండే పోతడికి. డించక అడైనా దుఃఖకి జింక, డించక మా పుచ్చుకినవే ఇంకా. అరే డించక తగలెట్టేస్తా నీ